వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనాలపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ ఆలయాల అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరిట భక్తుల దర్శనాలను నిలిపివేయడం సరైన చర్య కాదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న ఆలయంలోనే దర్శనాలు కొనసాగుతాయని ఒకవైపు చెబుతూ ఉండగా మరొక వైపు భీమన్న ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని ప్రజలకు గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆలయ పునర్నిర్మాణాలు జరిగే సమయంలో ఎక్కడా భక్తుల దైవ దర్శనాలను ఆపలేదని గుర్తు చేసిన ఆయన రాజన్న దర్శనాల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని సూచించారు. భక్తులకు దర్శనాలను నిరోధిస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో వేలాది మంది హిందూ సోదరులతో కలిసి పంచెలు కట్టుకొని రాజన్న గుడి తలుపులు తెరిచి దర్శనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ముక్త కంఠంతో బీజేపీ పక్షాన డిమాండ్ వ్యక్తం చేస్తూనే ఉన్నాము. మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ దర్శనాలు నిలిపివేయడం అనేది మేము పదే పదే ఖండిస్తున్నప్పటికీ మొన్నటికి మొన్న కూడా 2-3 పరిణామాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఈరోజు భీమేశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తామనడం, వెంబడే సాయంత్రం మరుసటి రోజు నుంచి దర్శనాలు బంద్ అనడం, మళ్ళీ నిన్న ఈరోజు దర్శనాలు కోలాలు కొనసాగిస్తున్నామనడం, మరి ఇప్పుడు కూడా వినిపిస్తుంది మళ్ళీ రేపటి నుంచి దర్శనాలు బంద్ అని. మేము ఏదైతే చెప్తున్నామో అభివృద్ధికి మేము ఎక్కడా వ్యతిరేకించడం లేదు. చరిత్రలో నిలిచిపోయే విధంగా వేములవాడ రాజన్న అభివృద్ధి మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయో రిలీజ్ చేయండి. మనం ఇప్పుడు గుడి బంద్ చేసే ముందు మనకు గుడి నుంచి ఇన్నేళ్ల నుంచి ఎంత బంగారం ఉందో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పటిదాకా దేవస్థానం మీద ఎన్ని బ్యాంకులలో ఫండ్ ఉందో మీరు రిలీజ్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్లు అవిటికి మీరు భరోసా ఇవ్వండి. మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కూడా హెచ్చరించడం జరిగింది. దయచేసి ఇవన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు దర్శనాలకు సమయం వెంటనే కేటాయించకపోతే మా కేంద్ర మంత్రి గారు 2 రోజుల సమయం మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 2 రోజులలో మీరు దర్శన సమయాలది మీరు తెలియజేయకపోతే మేము ఈ చర్యలు ఇంకా ఉధృతంగా చేయడం జరుగుతుంది. కేవలం మేము హిందువుల పక్షాన దేవాలయాన్ని ప్రాశస్తాన్ని తగ్గియకుండా ఉంచే పక్షానకు పోరాడుతున్నాం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని కూడా మీ ప్రెస్ ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.